హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆడవాళ్ళు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు. కానీ అందం కోసం ఆడవాళ్ళు చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. కొంతమంది హెయిర్ పొడవుగా పెంచుకోవాలని అనుకుంటారు. మరికొందరు స్కిన్ కలర్ వైట్గా చేసుకోవాలని అనుకుంటారు. ఇంకొందరు లావు కావాలని, ఇంకొందరు సైజ్ జీరోలా ఉండాలని, ఇలా రకరకాలుగా ఎవరి టేస్ట్కి తగినట్లు వాళ్ళు అందంగా కనిపించడానికి ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. సహజంగా ఆడవాళ్లకు అందంగా అనిపించే శరీర అవయవాలు, వక్షోజాలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి ఆడవాళ్లకు అందం మాత్రమే కాదు, అమ్మతనం కూడా. అయితే ఇవి అందరికీ ఒకేలాగా ఉండవు. కొంతమందికి బాగా బిగ్ సైజులో ఉంటే, కొంతమందికి సైజ్ చాలా చిన్నవిగా ఉంటాయి. ఇలా సైజు చిన్నవిగా ఉన్నవాళ్లు ఎవరికి చెప్పుకోలేక ఎలా సైజు పెంచుకోవాలి, వేసుకున్న డ్రెస్సులు అందంగా కనిపించాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. బ్రెస్ట్ సైజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. సైజ్, రంగు ఇలా అన్నీ కూడా వంశపారంపర్యంగానే ఉంటాయి. కానీ కొన్నిసార్లు దీనికి విరుద్ధంగా కూడా రొమ్ములుంటాయి. ఇవి మారుతూ ఉంటాయి. స్త్రీ జీవిత కాలంలో వీటి మార్పు సహజమే. చాలా మందికి అనుకున్న విధంగా ఉండవు. దీంతో కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా బాధపడుతుంటారు. స్త్రీల బ్రెస్ట్ గ్రంథి కణజాలం, కొవ్వు కణజాలం రెండూ కూడా గర్భధారణ సమయంలో పెరుగుతాయి. ఈస్ట్రోజెన్స్, ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్లు సహా సంక్లిష్టమైన హార్మోన్ల కలయిక ద్వారా బ్రెస్ట్ సైజు పెరుగుతుంటుంది. రొమ్ములోని కొవ్వు పరిమాణం ఆధారంగా వీటి సైజు మారుతుంటుంది. రొమ్ములు కుంగిపోవడం అనేది వృద్ధాప్యానికి కారణంగా ఉంటాయి. లైఫ్ స్టైల్లో చేంజెస్ కూడా బ్రెస్ట్ సైజ్ తగ్గిపోవడానికి కారణంగా చెబుతారు. ఫ్రెండ్స్, మరి మీ అందరి కోసం ఒక పవర్ఫుల్ డ్రింక్ ఒకటి చెబుతాను. ఇది మీరు ప్రతిరోజు పరగడుపున తాగితే మీరు కోరుకున్నట్టుగా మీ బ్రెస్ట్ సైజ్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఎలాంటి సర్జరీలు అవసరం లేకుండా. మరి ఆ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటికి ఏమేం కావాలో ఈ వీడియోలో చెబుతాను. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. నిండుగా ఉన్న రొమ్ములు ఆకారం తగ్గుతుంటే అది మీ లుక్ కాన్ఫిడెన్స్ ని తగ్గించేస్తుంది. పెరుగుతున్న వయస్సు, మెనోపాజులు, ఒత్తిడులు, ఈస్ట్రోజన్ లోపం వల్ల కూడా బ్రెస్ట్ సైజ్ మార్పుకి కారణాలు. కొల్లాజిన్ లోపం, ఊబకాయం, ఎక్కువసార్లు గర్భధారణ, ధూమపానం, వంశపారంపర్య కారణాలు ఈ స్థితికి కారణాలుగా చెబుతారు. ఏదేమైనప్పటికీ మనం కూడా కొంత ప్రయత్నం చేస్తే బ్రెస్ట్ సైజుని కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈనాటి వీడియోలో చెప్పబోయే ఈ డ్రింక్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంటర్నల్ గా తీసుకుంటున్నారు కాబట్టి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో 1 స్పూన్ వరకు సోంపు గింజలు వేయండి. ఈ సోంపు గింజలు కొంచెం లావుగా ఉంటాయి కదా, అవి తీసుకోండి. అన్ని కిరాణా షాపుల్లో ఈజీగా దొరుకుతాయి. అలాగే ఆ తర్వాత 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. ఈ రెండింటిని వేసి బాగా కలిపి మూతపెట్టి రాత్రంతా నాననివ్వాలి. మెంతులు ఆయుర్వేదం ప్రకారం రొమ్ముల సైజు పెంచడానికి ఉపయోగపడతాయి. ఇది ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ తో పోరాడుతుంది. రొమ్ముల చుట్టూ ఉన్న చర్మాన్ని బిగుతుగా మారేలా చేస్తుంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి కాబట్టి బ్రెస్ట్ మృదువుగా మారతాయి. స్తన సంపదను పెంచే ఈస్ట్రోజన్ ను శరీరంలో విడుదల చేయడానికి ఉపయోగపడే అనేథోల్, డై అనేథోల్, ఫోటో అనేథోల్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఈస్ట్రోజన్ వంటిదే మరో ఫోటో అనేథోల్ ఇందులో ఉండి బ్రెస్ట్ సైజ్ పెరుగుదలకు సహాయపడుతుంది మరియు పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇప్పుడు ఇలా రాత్రంతా నానబెట్టారు కదా, ఒకసారి స్పూన్తో మళ్లీ కలపండి. మందపాటి గిన్నె పెట్టి ఈ వాటర్ అందులో వేసి మరొక గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ ని మీడియంలో పెట్టి ఈ డ్రింక్ ని బాగా మరిగించుకోవాలి. మనం వేసిన గ్లాస్ వాటర్ కూడా మరిగిపోయి 1 గ్లాస్ వాటర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. వాటర్ కూడా గోల్డెన్ కలర్ లోకి వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొక గ్లాసులోకి వడకట్టుకోండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత పరగడుపున ఈ వాటర్ తాగాలి. మీరు టీ ఎలా అయితే తాగుతారో అలా సిప్ చేసుకుంటూ ఈ వాటర్ ని తీసుకోవాలి. అయితే ఈ డ్రింక్ మీరు నెల రోజుల పాటు తాగాల్సి ఉంటుంది బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ అవ్వడానికి. అలాగే కేవలం ఈ డ్రింక్ మాత్రమే కాదండి, మీ బ్రెస్ట్ సైజ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా రకాల ఫుడ్స్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం.
చెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలో ఈస్ట్రోజన్ అధికంగా ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి. కాఫీలు, కూల్ డ్రింకులు, ఉప్పు అధికంగా ఉండే బేకరీ తిళ్లు తినకండి. ప్రతిరోజు అధికంగా నీరు తాగాలి. నువ్వులు కూడా స్తనాల పెరుగుదలకు తోడ్పడతాయి. ఇక పచ్చని ఆకుకూరలు, ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు బ్రెస్ట్ కణాలను వృద్ధి చేస్తాయి. బీట్రూట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్లు, ఉల్లి, కుకుంబర్, గుమ్మడి మొదలైనవి తినాలి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ లో విటమిన్స్, ప్రోటీన్లు, మినరల్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీర జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు చేర్చుకోవాలి. ఈస్ట్రోజన్ అధికంగా ఉండే చిక్ పీస్, కిడ్నీ బీన్స్, రెడ్ బీన్స్, బఠానీ మొదలైన కాయధాన్యాలు తింటే స్తనాలు పెరుగుతాయి. పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా బ్రెస్ట్ సైజు సహజంగా పెంచుతాయి. సహజమైన వ్యాయామం ద్వారా రొమ్ము సైజులను కూడా పెంచుకోవచ్చు. ఖచ్చితమైన పుషప్ వ్యాయామం ద్వారా కూడా బ్రెస్ట్ సైజు తక్కువ కాలంలోనే పెరుగుతుంది. క్యారెట్లోని కెరటినాయిడ్స్ బ్రెస్ట్ సౌందర్యం పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. జ్యూస్ కు బదులు క్యారెట్ ని అలా పచ్చిగానే తినండి, రిజల్ట్ బాగుంటుంది. అలాగే నట్స్ లో మంచి కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి రొమ్ము పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. వాల్నట్, జీడిపప్పు, వేరుశనగ, పెకాన్, కొన్ని మంచి విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ మరియు అవిసె గింజలు వంటి గింజలు శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను ఉత్తేజపరిచేందుకు మరియు సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ఇలా మీ డైట్ లో ఈ ఆహారాలు చేర్చుకుంటూ నెల రోజుల పాటు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ గనుక మీరు తాగితే చాలు, అద్భుతంగా మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే కాదు, మీరు కోరుకున్న బ్రెస్ట్ సైజ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తప్పకుండా ఈ డ్రింక్ ట్రై చేయండి. అలాగే మీ మెనూని కూడా చేంజ్ చేసుకోండి. మంచి ట్రైనర్ సహాయంతో వ్యాయామం కూడా మీ శరీరానికి తగినంతగా ఉంటే బ్రెస్ట్ సైజు చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు తొందరగా కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ టిప్ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. దీనికోసం మీరు 2 ఐస్ క్యూబ్స్ తీసుకుని మీ బ్రెస్ట్ పై వృత్తాకారంలో 1 నుంచి 2 నిమిషాల పాటు మసాజ్ అయితే చేసుకోండి. దీనివల్ల ఆ ప్రాంతంలోని కండరాలు బిగుతుగా మారుతాయి. కాబట్టి మీ బ్రెస్ట్ సైజ్ చక్కగా ఉంటుంది. మసాజ్ అనేది స్త్రీల బ్రెస్ట్ ను దృఢంగా చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. మహిళల్లోని హార్మోన్ల సమతుల్యతని కాపాడుకోవడానికి సాయపడుతుంది. మసాజులు జాగ్రత్తగా చేయాలి. లేదు అంటే ఎక్స్పర్ట్ సలహా తీసుకుని చేయాలి. ఆలివ్ ఆయిల్ గాని, బాదం ఆయిల్ గాని, కొబ్బరి నూనె ఇటువంటి ఆయిల్స్ తో 15 నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి చాలా అద్భుతంగా మీ బ్రెస్ట్ టైట్ అవ్వడం, సైజ్ ఇంప్రూవ్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మీరు నెల రోజుల పాటు రెగ్యులర్ గా చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.